వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. సో ఇండియన్ పాలిటీ మీరు ఏ ఎగ్జామినేషన్ రాసినా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్. కానీ చాలామంది ఆస్పిరెంట్స్ ఇది ఏ విధంగా చదవాలి, ఎగ్జామ్స్లో మనకు ఏ విధంగా వస్తుంది, ఇలాంటి పెద్ద అవగాహన అనేది ఉండదు. సో అందుకోసం అని చెప్పి ఎపిటోమ్ ఐఏఎస్ స్పెషల్గా పాలిటీ సెషన్స్ని ఆస్పిరెంట్స్ అందరికీ కూడా అందిస్తూ ఉంటుంది. మీరు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసిన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ 1 మెయిన్స్ ఉన్నది. మెయిన్స్లో కూడా పాలిటీ మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్, అక్కడ మీకు ఉపయోగపడుతుంది. ఎట్ ద సేమ్ టైం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉండే ఎగ్జామినేషన్స్ అంటే గ్రూప్ 2. సో కరెంట్ పాలిటీ నుంచి ఏ విధంగా మనం సమాచారాన్ని వినియోగించుకోవాలి, ఏ విధంగా మనం ఎగ్జామినేషన్లో రాయాలి, ఇవన్నీ కూడా మీకు ఎపిటోమ్ ఐఏఎస్ అందిస్తుంది. సో ఈరోజు మనం మొదటి టాపిక్ని డిస్కస్ చేద్దాము. సో ఏ విధంగా మన గ్రూప్ 1 మెయిన్స్లో వస్తుంది, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వస్తుంది, సో ఏ విధంగా మనం ఆన్సర్ని అటెంప్ట్ చేయాలి అన్న ఫోకస్ ఎక్కువగా ఈ సెషన్స్లో మేము మీకు అందిస్తాం. సో ముందుగా ఎవల్యూషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో దీన్నే తెలుగులో భారత రాజ్యాంగ పరిణామ క్రమము అంటాం. భారత రాజ్యాంగ పరిణామ క్రమం అంటాం. ఈ టాపిక్ చెప్పంగానే చాలా మంది ఆస్పిరెంట్స్ ఫస్ట్ మనం రెగ్యులేటింగ్ చట్టం, తర్వాత బిట్స్ ఇండియా చట్టం, తర్వాత 1793 యాక్ట్, 1813, 1833, 1853 వరుస పెట్టి చదువుకుంటూ పోతారు. ఎగ్జామినేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 మెయిన్స్లో భారత రాజ్యాంగ పరిణామ క్రమం గురించి రాయండి అన్నప్పుడు వరుస పెట్టి ఇలా రాస్తూ వెళ్తే యాస్ట్రీస్గా ఎగ్జామినర్కి ఏమర్థమవుతుంది, వీడు ఎక్కడో నేర్చుకున్నాడు, ఎగ్జామినేషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి రాసింది నేర్చుకుని డంప్ చేశాడు అనుకుంటాడు. యాక్చువల్గా భారత రాజ్యాంగ పరిణామ క్రమం అన్న టాపిక్ను మనకు పెట్టడానికి కారణం ఉన్నది. ఇప్పుడు భారతదేశంలో ఉన్న వ్యవస్థలు ఎప్పుడు ఆవిర్భవించినాయి, అప్పటికి ఇప్పటికీ ఏంటి తేడా, ఇది తెలుసుకోవాలన్నది ముఖ్యమైన ఉద్దేశం. రైట్, సో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు భారతదేశం అన్నది ఒక సమాఖ్య దేశం. సో అది పరిపూర్ణ సమాఖ్యనా కాదా తర్వాత డిస్కస్ చేద్దాం. సో దీన్నే ఇంగ్లీష్లో ఫెడరల్ అంటారు. రైట్, మరి ఈ సమాఖ్య వ్యవస్థ భారతదేశంలో రాజ్యాంగం తర్వాతనే పుట్టిందా అంటే 1950 జనవరి 26 మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, అప్పటి నుంచే వచ్చిందా, అంతకు ముందే ఉందా, ఉంటే ఎప్పుడుంది, ఏ రూపంలో ఉంది, ఏ చట్టంలో వచ్చింది, ఎవరు తెచ్చారు, ఇది తెలుసుకోవాలి. ఇదే పరిణామ క్రమం అంటే. రైట్, మరి ఇదే విధంగా మన భారతదేశంలో మనకు పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం. రైట్, సో పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం అది రాజ్యాంగం తర్వాతనే వచ్చిందా, ముందే వచ్చిందా, లేకపోతే న్యాయ వ్యవస్థ ముందే వచ్చిందా, లేకపోతే రాజ్యాంగం తోటే ఇది మనకు వచ్చిందా, న్యాయ వ్యవస్థలో మరి సుప్రీంకోర్టు, హైకోర్టులు ఎప్పుడు వచ్చినాయి, అండ్ అదేవిధంగా ద్విసభా విధానము ఎప్పుడు వచ్చింది, లేదా వీటో అధికారం అంటే మనకు తెలిసిందే కదా, శాసన వ్యవస్థలు ఆమోదించిన బిల్లులను భారత రాష్ట్రపతి వీటో చేయవచ్చు. వీటో అధికారం ఎప్పుడున్నది. రైట్, నిజానికి మన రాజ్యాంగం రాసిన తర్వాత ఆర్టికల్ 111లో వీటో అధికారం ఉంది, అప్పుడే ఉందా, అంతకు ముందు నుంచే ఉందా, ఇవి రాయాలి. రాజ్యాంగ పరిణామ క్రమము అంటే సో సమాఖ్య ఎప్పుడు ఆవిర్భవించింది, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఓకే, పార్లమెంటు తరహా ప్రజాస్వామ్యం ఎప్పుడు ఆవిర్భవించింది, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. కార్యనిర్వాహక వర్గం ఎప్పుడు ఆవిర్భవించింది, ఇప్పుడు ఎలా ఉన్నది. వీటో అధికారం ఎప్పుడు వచ్చింది. ఈ విధంగా పరిణామ క్రమాన్ని రాయాలి. అంతేగాని వరుస పెట్టి మనం 1773 యాక్ట్ అని చెప్పి రాసుకుంటూ పోతే కుదరదు. కలెక్టర్ల వ్యవస్థ కూడా ఈరోజు పుట్టింది కాదు, అది రెగ్యులేటింగ్ చట్టం కంటే ముందే వచ్చింది. సో అలా మనం మెల్లిమెల్లిగా పరిచయం చేసుకుంటూ రావాలి. ఇందులో నుంచే మనకు అనలైటికల్గా MCQస్లో అంటే గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్లో, గ్రూప్ 3 లాంటి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తే ఆన్సర్ చేయవచ్చు. రైట్, సో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పి ఆ తర్వాత నేను మీకు వెళ్తాను. మనకు భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉన్నా సరే మనకు శాసన వ్యవస్థ అంటే లెజిస్లేచర్ అంటారు. లెజిస్లేచర్ ఇదొక అంగం ఉంటుంది. రైట్, 3 ఆర్గాన్స్ అన్నమాట. అదేవిధంగా కార్యనిర్వాహక వ్యవస్థ
అంటే ఎగ్జిక్యూటివ్ అని చెప్పి ఉంటుంది, కార్యనిర్వాహక వ్యవస్థ. నెక్స్ట్ న్యాయ వ్యవస్థ. మీరు ఏ ప్రజాస్వామ్య వ్యవస్థను తీసుకోండి, ఈ 3 వ్యవస్థలు మనకు ఉంటాయి. కానీ ఒక రాజు రూలర్గా ఉన్నాడు అనుకోండి, ఆయనే శాసన వ్యవస్థ. అంటే ఆయన ఏది చెప్తే అదే శాసనం, అదే లా. ఆయన ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయమంటాడో అదే పద్ధతిలో చేయాలి. ఆయన చెప్పిందే న్యాయము. కానీ డెమోక్రసీలో అట్లా ఉండదు. ఎలా ఉంటుంది? శాసన వ్యవస్థ. శాసనాలు చేసేవారు వేరే వాళ్ళు ఉన్నారు. ఓకే, వాళ్ళు చట్టాలు చేయడానికి పరిమితం అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం తీసుకుంటే దీన్నే పార్లమెంట్ అంటారు. పార్లమెంట్ ఏం చేస్తుంది? చట్టాలు చేస్తుంది కేంద్ర స్థాయిలో. రాష్ట్రాల్లోకి వచ్చేసరికి మనం రాష్ట్ర శాసన వ్యవస్థలు, అసెంబ్లీ అని, లెజిస్లేటివ్ కౌన్సిల్ అని వ్యవహరిస్తాం. సో ఇది మనకు శాసన వ్యవస్థ. కార్యనిర్వాహ వ్యవస్థ అనంటే మనకు ఎవరైతే చట్టాలను అమలు చేస్తారో వాళ్ళను కార్యనిర్వాహక వ్యవస్థలు అంటారు. రైట్. మామూలు పౌరుడు అంటే మీరు ఎవరైతే గ్రూప్ 1కు, గ్రూప్ 2కు, సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జిక్యూటివ్ అని, కార్యనిర్వాహక వ్యవస్థ అని చెప్పి చదువుతారు. అదే సామాన్య పౌరుడు దీన్ని గవర్నమెంట్ అనే పేరుతో పిలుస్తాడు, ప్రభుత్వం అనే పేరుతో పిలుస్తాడు. మంచి చేస్తే దీన్నే పొగుడుతాడు, చెడు చేస్తే దీన్నే తిడతాడు. సామాన్య పౌరుడు రైట్ దీన్ని డిస్కస్ చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరుండే ప్రాంతంలో రోడ్లు బాగున్నాయి అనుకోండి, భలే ఉంది గవర్నమెంట్ మంచి రోడ్డు వేసింది అంటాడు. బాగాలేవు అనుకోండి, ఏం గవర్నమెంట్ ఏమో రోడ్లు సరిగ్గా లేవు అంటాడు. ఎక్కడైనా మీకు నీళ్లు రెగ్యులర్గా బాగా వస్తున్నాయి అనుకోండి, గవర్నమెంట్ బాగుంది, నీటి సరఫరా బాగా చేసింది అంటాడు. నీటి సరఫరా బాగాలేదు అనుకోండి, వేస్ట్ గవర్నమెంట్ అని అంటాడు. అంతేగాని ఏం పార్లమెంటో ఏమో రోడ్లు బాగాలేవు, ఏం పార్లమెంట్ ఏమో నీళ్లు సరిగ్గా రావట్లేదు, కరెంటు పోతా ఉన్నది అంటే ఇలా ఎవరు పార్లమెంట్ అనరు. ఎందుకంటే శాసనాలు చేసే వరకే అది పరిమితం. చేసిన శాసనాలను ఇంప్లిమెంట్ చేసేదే కార్యనిర్వాహక వ్యవస్థ. మరి శాసనాలు చేసేవాడు ఎవరైతే మనకు పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రాజ్యాంగానికి అనుగుణంగానే శాసనాలు చేయాలి. రైట్. ఆల్ ద లాస్ దట్ ఆర్ మేడ్ బై ద లెజిస్లేటివ్ ఆర్గాన్స్ మస్ట్ బి ఇన్ అకార్డెన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మన హక్కులను భంగం కలిగించేలా శాసనాలు చేయకూడదు. వీళ్ళు కూడా అమలు చేసేటప్పుడు మన హక్కులు భంగం కలిగేలా అమలు కూడా చేయకూడదు. రైట్. చేస్తే ఏమవుతుంది? ఎవరు మనం రక్షిస్తారు అంటే న్యాయ వ్యవస్థ మనని రక్షిస్తుంది. జ్యుడిషియల్ బాడీ ఏదైతే ఉంటుందో అది మనని రక్షిస్తుంది. ఈ విధంగా 3 వ్యవస్థలు అనేవి పనిచేస్తూ ఉంటాయి ఒక ప్రజాస్వామ్య దేశంలో. అదే నియంత్రణ పాలనలో ఈ 3 వాళ్ళ చేతిలోనే ఉంటాయి. రైట్. వాళ్ళు చెప్పిందే శాసనం, వాళ్ళు చేసే పద్ధతే ఎగ్జిక్యూటివ్ పద్ధతి, నిర్వాహక పద్ధతి, వాళ్ళు చెప్పిందే అల్టిమేట్ జడ్జిమెంట్ అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అలా ఉండదు. డెమోక్రసీలో పదే పదే ప్రజాస్వామ్యం అంటూ ఉన్నా అసలు అదేంటి అంటే రూల్ ఆఫ్ మెజారిటీ. ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళే పాలన చేస్తారు, దాన్నే డెమోక్రసీ అంటాం మనం. రైట్. సో ఇప్పుడు మనం రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి సొంతంగా మెజారిటీ లేదు, కానీ కూటమి పరంగా ఎన్డీఏకు మెజారిటీ వచ్చింది కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో మనకు డిసెంబర్ 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది, అంటే కాంగ్రెస్ పాలన చేస్తాను. అంతకుముందు బీఆర్ఎస్కు అధికారం ఉండింది, వాళ్ళకు మెజారిటీ ఉండింది. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి మెజారిటీ వచ్చింది, అందుకే వాళ్ళు పాలన చేస్తున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి మెజారిటీ వచ్చింది. ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళు పాలన చేస్తారు, దాన్నే మనం డెమోక్రసీ అంటాం. అంతేగాని ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అనేది స్లోగన్ మాత్రమే. రైట్. సో ఇక్కడ మనకు క్లారిటీ ఉన్నది కదా. 3 వ్యవస్థలు ఉన్నాయి. రాజ్యాంగ పరిణామ క్రమము అనంటే ఈ 3 వ్యవస్థలు ఎట్లా ఆవిర్భవించినాయి అన్నది పరిశీలించడమే. రైట్. సో ఆ అంశాలకు మనం వెళ్దాం. ఆ అంశాలకు వెళ్ళే ముందు సో ఆస్పిరెంట్స్ అందరికీ కూడా రైట్ ఒక అప్డేట్ ఇస్తున్నది ఇక్కడ మీకు ఎపిటోమ్ ఐఏఎస్ అకాడమీ. రైట్. సో గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ మనకు స్టార్ట్ అయిపోయింది జూన్ 14th నాడే, అంటే ఈరోజు జూన్ 15th నాడు రికార్డ్ చేస్తున్న క్లాస్ ఇది. నిన్ననే స్టార్ట్ అయిపోయింది. రైట్. మొత్తం మీకు 24 పరీక్షలు అనమాట, 24 టెస్ట్లను అందిస్తోంది. 12 ఫుల్ లెంత్ టెస్ట్లు ఉన్నాయి, 12 సెక్షనల్ టెస్ట్లు ఉన్నాయి. సో మ్యాక్సిమం ఆస్పిరెంట్స్ చెప్తున్నది ఏంటంటే
మార్క్ టెస్ట్ రాయకపోవడం మూలంగానే పెద్ద స్కోర్ చేసుకోలేకపోయినాము గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో అన్నది ఓకే టాక్ అన్నమాట. ఎందుకు అనంటే కంగారు, ఇవన్నీ టైం మేనేజ్మెంట్ చేసుకోలేకపోవడం, ఇవన్నీ కేవలం 150 క్వశ్చన్లు ఉన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లోనే నువ్వు సరిగ్గా టైం మేనేజ్ చేసుకోలేకపోయినావంటే 600 క్వశ్చన్లు రాయాలి, ఒకరోజు 300 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి, ఎన్ని ఫ్యాక్ట్స్ ఎన్ని ఫిగర్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా సమగ్రంగా నీకు బాగా రావాలి. గ్రూప్ 2లో విజయపదంలో అగ్రస్థానంలో కోరుకున్న జాబ్ రావాలంటే మాక్ టెస్ట్ రాయడం తప్పనిసరి. సో ఆ మాక్ టెస్ట్లకు సంబంధించిందే ఇది అందిస్తుంది ఎపిటోమ్ ఐఏఎస్. సో గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ మీరు ఇక్కడికి వచ్చి రాయవచ్చు, ఆఫ్లైన్ పద్ధతిలో ఆన్లైన్ పద్ధతిలో కూడా రాయవచ్చు. సో మొత్తం సిలబస్ కవర్ అయ్యేలా ఈ క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఫ్రేమ్ చేశారు. సో దీనికి ఆన్లైన్ అయితే 1999 రూపీస్, ఆఫ్లైన్ అయితే 2999 రూపీస్, రైట్? మీరు రాయవచ్చు. ఏమైనా అనుమానాలు ఉంటే మీకు 7095606638 అదేవిధంగా 6639 కూడా 38 ఉన్నది కదా 39 కూడా 2 ఫోన్ నంబర్లలో కూడా సంప్రదించవచ్చు. అదేవిధంగా గ్రూప్ 1 సో మోస్ట్ ఇంపార్టెంట్ గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ని కూడా ఎపిటోమ్ ఐఏఎస్ ప్రారంభించనున్నది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఈ ఫోన్ నంబర్ చేసి మీరు కనుక్కోవచ్చు, రైట్? సో ఇవి చాలా ముఖ్యమైనవి మీరు గుర్తుంచుకోవాల్సినవి. మరి మనం సబ్జెక్ట్లోకి గాన వెళ్తే రైట్, భారతదేశంలో మనకు మొట్టమొదలు రాజుల పాలన ఉండింది. రాజుల పాలన స్థానంలోనే మనకు ఈస్ట్ ఇండియా పాలన వచ్చింది. ఓకే, ఈస్ట్ ఇండియా పాలన వచ్చింది. ఒక కంపెనీ చేజిక్కించుకుంది. సరే, ఏ విధంగా చేజిక్కించుకుంది, ఎందుకు మన రాజులు అంత అసమర్థంగా ఉన్నారు అప్పుడు, అదంతా హిస్టరీలో చూసే ఏరియా. మీరు ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా అనే కంపెనీ పాలన చేజిక్కించుకున్నదో ఆ సమయంలోనే రైట్ మన దేశ రాజకీయ వ్యవస్థ మెల్లిమెల్లిగా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది, ఒక్కసారిగా కాకుండా. అయితే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ తీవ్ర స్థాయిలో నష్టాలను చవిచూసింది. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ తీవ్రంగా నష్టపోయింది. ఎట్ ద సేమ్ టైం కంపెనీ ఉద్యోగులు లాభపడ్డారు. అంటే చూడండి, కంపెనీ ఉద్యోగులేమో లాభపడుతున్నారు, కంపెనీ నష్టపోతా ఉంది, అంటే అవినీతి జరుగుతుంది అని అర్థం. సో బర్గోయిన్ అనే ఒక కమిటీని నియమించింది, సీక్రెట్ కమిటీ అన్నమాట. ఇది బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే, బ్రిటిష్ క్రౌన్ అన్నమాట, బ్రిటిష్ రాణి లేదా రాజు వాళ్ళు బర్గోయిన్ అనే ఒక కమిటీ వేసి అసలు ఏం జరుగుతా ఉంది తెలుసుకుంది. విపరీతమైన అవినీతి వేళ్ళునుకుంది, చాలా ఎక్కువగా ఉన్నది. నియంత్రించకపోతే ఏదో ఒక రోజు ఈస్ట్ ఇండియా కంపెనీ చెలరేగిపోతుంది. ఈవెన్ బ్రిటన్ను క్యాప్చర్ చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని చెప్పి బర్గోయిన్ కమిటీ చెప్పింది. బర్గోయిన్ కమిటీ చెప్పడంతో మరి ఈస్ట్ ఇండియా కంపెనీ రెగ్యులేట్ చేయాలి, నియంత్రించాలి, క్రమబద్ధీకరించాలి. అందుకు చేసిన చట్టమే రెగ్యులేటింగ్ చట్టం. అందుకే ప్రతి ఆస్పిరెంట్ ఏం చేస్తాడు, ఫస్ట్ రెగ్యులేటింగ్ చట్టం చదువుతాడు. అయితే నేను కూడా అదే చెప్తున్నాను, బట్ చెప్పే పద్ధతి వేరుగా ఉంటుంది. అసలు ఏ విధంగా మీరు చదవాలి, మీరు ఎప్పుడు పాలిటిక్స్ చదివినా సో గుర్తుపెట్టుకోండి, ఆ చట్టంలో శాసన వ్యవస్థ ఉందా, ఆ చట్టంలో కార్యనిర్వాహక వ్యవస్థ ఉన్నదా, ఆ చట్టంలో న్యాయ వ్యవస్థ ఉన్నదా, ఈ మూడింటిని తెలుసుకోవాల్సి ఉంటుంది, రైట్? ఈ మూడు తెలిస్తేనే ఏ చట్టమైనా మనకు సమగ్రంగా అర్థమవుతుంది. మరి ఈ చట్టం మనకు ఎప్పుడు వచ్చింది అని అంటే 1773. ఇట్లాంటి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక క్లారిటీ ఇస్తాను నేను మీకు. చాలా మంది ఆస్పిరెంట్స్ ఈ సంవత్సరాలు నేర్చుకోవడం కూడా బైహార్ట్ చేస్తూ ఉంటారు. బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఈ చార్టర్ చట్టాలు, చార్టర్ అంటే ఒప్పందము అని అర్థం, రైట్? ఎవరి మధ్య ఒప్పందము? ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య ఒప్పందం. ఒప్పందం 20 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి, మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి. అంటే చార్టర్ చట్టాలు ఎప్పుడు వస్తాయి? ప్రతి 20 ఇయర్స్కి ఒకసారి వస్తాయి. ఇక బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. +20 1793లో వస్తుంది, నెక్స్ట్ +20 1813లో వస్తుంది, +20 1833లో వస్తుంది, +20 1853లో వస్తుంది. ఇవే చార్టర్ చట్టాలు. సంవత్సరాలు బైహార్ట్ చేయాల్సిన అవసరమే ఉంది. మొదటిది నీకు గుర్తుంటే 20 సంవత్సరాలు కలుపుకుంటూ పోతే ఒక్కొక్క చార్టర్ చట్టం అనేది వస్తుంది.
అతి తక్కువగా అమల్లో ఉన్న చార్టర్ చట్టం 1853 చట్టం. ఎందుకంటే 1857లో మనకు సిపాయి తిరుగుబాటు రావడంతో అక్కడితో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు ముగింపు పలికింది. నేరుగా బ్రిటిష్ ప్రభుత్వమే మనను పరిపాలన చేసింది. మరి ఇక్కడికి వద్దాం. రెగ్యులేటింగ్ చట్టంలో మనకు ఏంటి ముఖ్యమైనది అంశము అనంటే ఈస్ట్ ఇండియా కంపెనీని క్రమబద్ధీకరించాలంటే ఇక్కడ సమగ్రమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. రైట్. సో మనం ఈ రెగ్యులేటింగ్ చట్టంలోని అంశాలకు వెళ్లే ముందు ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను. ఇప్పుడు భారతదేశంలో పరిపాలన అంతా ఎవరు చేయాలంటే ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్. సో ఆల్రెడీ చెప్పాను కదా, శాసన వ్యవస్థలో శాసనాలు చేసేది పార్లమెంట్, అమలు చేసేది కార్యనిర్వాహక వ్యవస్థ అంటే ఎగ్జిక్యూటివ్. మరి ఎగ్జిక్యూటివ్ ఎవరు? ఇండియాలో హైయెస్ట్ ఎగ్జిక్యూటివ్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి. వారే అన్ని అమలు చేయాలి. కానీ అన్ని అమలు చేయడం వారికి సాధ్యమవుతుందా అంటే వారికి సాధ్యం కాదు. ఇప్పుడు హైదరాబాద్లో వచ్చి చట్టం అమలు చేయాలి, ఢిల్లీలో అమలు చేయాలి, బెంగళూరులో అమలు చేయాలి, బాంబేలో అమలు చేయాలి. ఒక్క మనిషికి ఎట్లా కుదురుతుంది? కుదరదు. అందుకే తన ప్రతినిధులను నియమిస్తాడు. దేశమంతా పార్లమెంట్ చేసిన చట్టాలను అమలు చేయడం కోసం ప్రధానమంత్రిని, అతని నేతృత్వంలోని మంత్రిమండలిని నియమిస్తాడు, అటార్నీ జనరల్ నియమిస్తాడు, అదేవిధంగా కాగుని నియమిస్తాడు, ఎన్నికల సంఘాన్ని నియమిస్తాడు, ఫైనాన్స్ కమిషన్ నియమిస్తాడు. మీ పనులు మీరు చేయండి అని చెప్పి రాష్ట్రపతి ఆదేశిస్తాడు. అన్ని పనులు ఆయనే చేయాలా. రైట్. కాకపోతే మనది పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యాన్ని ఎంచుకున్నాం. ఈయన ఒక నామినల్ అధికారి అవుతాడు, అంటే నామమాత్రపు అధికారి. అతన్నే డిజూర్ అంటారు పొలిటికల్ భాషలో. ఈయన రియల్ ఎగ్జిక్యూటివ్, వాస్తవాధికారి, డిఫాక్టో రూలర్ అంటారు. ఏ పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యంలో అయినా ఈ విధంగా ఉంటుంది. ఒకడు నామినల్ ఉంటాడు, ఒకడు రియల్ ఉంటాడు అన్నమాట. మరి ఇతను చెప్పినట్టు ఇతను కంపల్సరీ వినాలంటే ఎస్ వినాలి. మరి ఇతను చెప్పింది నేను వినను పో అనొచ్చా? వినను పో అనడాన్ని వీటో పవర్ అంటాం. మరి వీటో పవర్ ఉందా ఇప్పుడు ప్రెసిడెంట్ కంటే? చాలా పరిమితంగా ఉన్నది. రైట్. సో ఈ రెండు వ్యవస్థల్లో ఎప్పుడు రాజ్యాంగాన్ని ఉల్లంఘనకు గురైనా న్యాయ వ్యవస్థ తెరపైకి వస్తుంది. లేదు మీరు అలా చేయకండి, పలానా ఆర్టికల్ ఉల్లంఘనకు గురవుతుంది అని చెప్తుంది అనమాట. ఇలా మూడు వ్యవస్థలు నడుస్తాయి. మన బాధ్యత ఏంటి ఇప్పుడు? ఈ చట్టాల్లో ఈ వ్యవస్థలు ఎప్పుడెప్పుడు ఏమేమి వచ్చినాయని తెలుసుకోవడమే. అదే రాజ్యాంగ పరిణామ క్రమం. రైట్. సో చూద్దాం మనం రాజ్యాంగ పరిణామ క్రమంలో ఎప్పుడెప్పుడు ఏమేమి వచ్చినాయి అన్నది చూద్దాము. సో 1773 చట్టం, 1773 చట్టము. ఈ చట్టంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంలో శాసన వ్యవస్థ ఏమీ ఏర్పాటు చేయలేదు, అంటే పార్లమెంటే పెట్టలేదు. మరి ఎవరు చట్టాలు చేయాలి? ఫస్ట్ చట్టాలు చేసేవాడు ఉండాలి కదా. సో అల్టిమేట్గా చెప్పాలంటే బ్రిటిష్ పార్లమెంటే ఆ పని నిర్వహించింది. సో రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము భారతదేశంలో చట్టం చేసే బాధ్యత ఎవరికి ఉన్నది అని అంటే బ్రిటిష్ పార్లమెంట్కే ఉంది. మరి దాన్ని అమలు చేయాలి కదా. ఇక్కడ దాన్ని అమలు చేయడం కోసం మనకు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని ఒకరిని నియమించినారు. అప్పటిదాకా వాడి పేరు గవర్నర్ జనరల్ ఆఫ్ కోల్కతా, అప్పటి నుంచి వాని పేరు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని చెప్పినాడు. సో ఇప్పుడు మన రాష్ట్రపతి అనుకోండి ఈయన. ఇప్పుడు మన రాష్ట్రపతి, దట్స్ ఆల్. రైట్. అప్పుడు ఏ పేరుతో పిలిచినాం? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పేరుతో పిలిచినాము. రైట్. మరి ఈయనకు సహాయం చేయడానికి మరొక 4 వ్యక్తులు ఉన్నారనమాట. 4 people ఆర్ దేర్. ఇప్పుడు మన రాష్ట్రపతికి సహాయం చేయడానికి ప్రధానమంత్రి మంత్రులందరూ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ప్రధానమంత్రికి రాష్ట్రపతికి సహాయం చేస్తారనమాట. సో అప్పుడు వ్యవస్థ, ఇప్పుడు వ్యవస్థ ఇట్లాగే ఉన్నది. రైట్. సో ఇవే కంపేర్ చేస్తూ మనకు అడుగుతాడు. మరి ఈ విధంగా శాసన వ్యవస్థ ఏర్పాటైంది, కార్యనిర్వాహక వ్యవస్థ ఏర్పాటైంది. సేమ్ 1774లో సుప్రీంకోర్టు చట్టం 1773నే, కానీ 1774లో మనకు సుప్రీంకోర్టు ఏర్పాటు అయ్యింది. సుప్రీంకోర్టు ఏర్పాటైంది. ఈ విధంగా శాసన వ్యవస్థ అంటే 1773 చట్టంలో బ్రిటిష్ పార్లమెంట్, న్యాయ వ్యవస్థ అంటే సుప్రీంకోర్టు ఏర్పాటైంది, అండ్ కార్యనిర్వాహక వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ. మరి వీళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు వినాలంట? ఎస్ వినాలి. వీటో అధికారం ఉందా ఆయనకంటే? వీటో అధికారం లేదు. రైట్. సో ఇది ఇప్పుడు మనం ఏం రాస్తాం? భారత రాజ్యాంగ పరిణామ క్రమాన్ని రాయండి అంటే
సో ముందు శాసన వ్యవస్థ అని రాసి ప్రారంభంలో చాలా కాలం పాటు భారతదేశానికి బ్రిటిష్ పార్లమెంటే శాసన వ్యవస్థగా పనిచేసింది. కానీ తొలి చట్టం ద్వారానే మనకు కార్యనిర్వాహక వ్యవస్థ ఆవిర్భవించింది. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కు సహాయం చేయడానికి 4 సభ్యులు, వీళ్ళు చెప్పినట్టుగానే ఆయన నడుచుకోవాలి. ఇదే చట్టం ద్వారా న్యాయ వ్యవస్థ మనకి ఏర్పాటైంది. అంటే ఇతనికి వ్యవస్థలు సంవత్సరాలు కానీ చట్టాలు కానీ సంబంధం లేదు, వ్యవస్థలు ఎప్పుడు ఏర్పాటైనాయి అన్న కమాండ్ ఉంది అని చెప్పి అనుకుంటాడు. విధంగా చక్కగా మనం గ్రూప్ 1లో రాయవచ్చు. రైట్. సో ఈ విధంగా ఉన్నది. నెక్స్ట్ చార్టర్ చట్టం మనకి ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ 1793లో వస్తుంది. అంతే కదా, 20 ఇయర్స్ బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, 20 ఇయర్స్. అయితే దానికి వెళ్ళే ముందు మనము ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం MCQs రాస్తామో అప్పుడు ఫ్యాక్ట్స్ ఫిగర్స్ అడుగుతారు. ఏంటి ఇందులో ఉన్న ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అని అంటే, మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా వారెన్ హేస్టింగ్స్ వ్యవహరించారు. అదేవిధంగా మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మనకు సర్ ఎలిజా ఇంఫే ఉన్నారనమాట. ఇవి ఫ్యాక్ట్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్. అండ్ నెక్స్ట్ 20 ఇయర్స్కి ఒక చట్టం వస్తుంది, 1793 చార్టర్ చట్టం. అయితే 1793 చార్టర్ చట్టం రావడానికంటే ముందు 1784లో పిట్స్ ఇండియా చట్టం అని ఒకటి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఈ పిట్స్ ఇండియా చట్టం అనేది చార్టర్ చట్టం కాదు, ఇది 1773 చట్టానికి సవరణ మాత్రమే. ఇట్ ఈస్ మేర్లీ అన్ అమెండ్మెంట్ టు ద రెగ్యులేటింగ్ యాక్ట్. ఇట్ వాజ్ నాట్ ద చార్టర్ యాక్ట్. అది చార్టర్ చట్టం కాదు, సవరణ చట్టం మాత్రమే. మరి దీని ద్వారా ఈ కార్యనిర్వాహక వ్యవస్థలో కొంత మార్పు చేశారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని క్రియేట్ చేశారు. అంటే ఈ కార్యనిర్వాహక వ్యవస్థకు వీళ్ళే బిజినెస్ చేస్తారు, వీళ్ళే పరిపాలన చేస్తారు. ఇప్పుడు చూడండి, మన దేశంలో మంత్రులు బిజినెస్ చేయడానికి వీల్లేదు. మీరు చదవచ్చు, దే షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని రాసి ఉంటుంది ఏ పదవికైనా. అంటే వాళ్ళు లాభాపేక్ష ఉండే ఏ పదవిలో ఉండరాదు అని చెప్పి రాసి ఉంటుంది మనకు. అప్పటి నుంచే ఇది కానీ రెగ్యులేటింగ్ చట్టంలో వీళ్ళు ఆ పని చేసేవాళ్ళు. కానీ పిట్స్ ఇండియా చట్టం ద్వారా ఏం చేశారు? విడదీశారు దాన్ని. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అన్నాడు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు బిజినెస్కే పరిమితం అవుతారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పరిపాలనకే పరిమితం అవుతారు. అంటే సపరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ లైక్ బిజినెస్. ఓకే, వ్యాపారం నుంచి విడదీశారు. అంటే ఎంత స్పృహ ఉన్నది చూడండి వాళ్ళకి. మరి ఈ చట్టాన్ని ఎందుకు పిట్స్ ఇండియా చట్టం అంటారంటే, దీన్ని ప్రవేశపెట్టిన నాటి బ్రిటిష్ ప్రధాని సర్ విలియం పిట్స్. రైట్. ఈయనకు ఒక బిట్ ఉన్నది చెప్తున్నాను. బ్రిటిష్ చరిత్రలో ఈ రోజు వరకు కూడా అతిపిన్న వయస్కుడైన ప్రధానమంత్రి. కేవలం తన 24వ ఏటనే ప్రధాని అయినారు. అతిపిన్న వయసులో ప్రధాని అయిన బ్రిటిష్ వ్యక్తి ఎవరనంటే విలియం పిట్స్. ఆయన ప్రవేశపెట్టిన బిల్లు కాబట్టి పిట్స్ ఇండియా చట్టం అంటారు. నెక్స్ట్ రెగ్యులేటింగ్ చట్టం 1773లో వచ్చింది. మళ్ళీ ఇది ఒక చార్టర్ చట్టం. చార్టర్ అంటే ఒప్పందం. మళ్ళీ ఎప్పుడు వస్తుంది చార్టర్ చట్టం అంటే 1793లో వస్తుంది. మరి 1793లో ఏం చెప్పినారు అనంటే, ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ యాక్చువల్గా 1784లో ఈ 4 నుంచి 3కు తగ్గించారు. రైట్, అదొకటి గుర్తుపెట్టుకోండి. 1793 చట్టంలో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కు వీటో అధికారం ఇచ్చినారు. రైట్, అంటే ఈ ముగ్గురు చెప్పింది రిజెక్ట్ చేయవచ్చు. సో అంటే ప్రధానమంత్రి అతని నేతృత్వంలోని మంత్రి మండలి చెప్పిన దాన్ని రిజెక్ట్ చేసే పవర్ ఎప్పుడు పుట్టింది అంటే 1793లో పుట్టింది. రాజ్యాంగం మన అమల్లోకి వచ్చినాక ఆర్టికల్ 111లోనే వీటో అధికారం పుట్టింది అనుకోరాదు. మీరు రాజ్యాంగ పరిణామక్రమం రాస్తున్నప్పుడు రాయాలి. ప్రస్తుత రాష్ట్రపతి మనకు వీటో అధికారాలను కలిగి ఉన్నాడు, పాకెట్ వీటో అని చెప్పి ఇలాంటి వీటో అధికారాలను కలిగి ఉన్నాడు. పరిమితంగానే ఉన్నాయి, కానీ ఈ అధికారం పుట్టింది 1793లో పుట్టింది. అంతేకాదు, మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించిన చట్టం కూడా మనకు ఇదే. రైట్, న్యాయ వ్యవస్థలో ఎలాంటి మార్పు చేయలేదు, శాసన వ్యవస్థ కూడా అట్లాగే ఉన్నది. రైట్. సో అంటే మీరు బైహాట్ చేయకుండా నేర్చుకోవచ్చు ఈ 3 వ్యవస్థల్లో ఏం మార్పులు వస్తున్నాయి, అది టార్గెట్ చేసుకొని చదవాల్సి ఉంటుంది. మనం శాసన వ్యవస్థలో ఎలాంటి మార్పు లేదు, న్యాయ వ్యవస్థలో మార్పు లేదు. కార్యనిర్వాహక వ్యవస్థలో ఏం మార్పు వచ్చింది? గవర్నర్ జనరల్కు వీటో అధికారం అనేది వచ్చింది. రైట్. సో ఇప్పుడు వీటో అధికారాన్ని అప్పుడు చదువుతున్నప్పుడు మనకు
సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత కంపేర్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మరి మంత్రిమండలి ఇచ్చిన సలహాను కేంద్రంలో రాష్ట్రపతి కానీ రాష్ట్రంలో గవర్నర్ కానీ తిరస్కరించవచ్చు అంటే తిరస్కరించరాదు అని చెప్పి షంషేర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. ఇలాంటి ఉదంతాలు రీసెంట్గా కూడా మనకు జరిగినాయి. లైక్ తెలంగాణ రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వము 2 వ్యక్తులను ఎమ్మెల్సీలుగా నియమించిందనమాట. అంటే గవర్నర్ కోటా కింద మనం కొంతమందిని నామినేట్ చేయవచ్చు. ఆ విధంగా 2 నామినేట్ చేసింది, కానీ దాన్ని గవర్నర్ తిరస్కరించినారు. ఆ అంశానికి సంబంధించి రీసెంట్గా తెలంగాణ హైకోర్టు మనకు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని చెప్పింది? ఆ తిరస్కరించే హక్కు గవర్నర్కి లేదు. మంత్రిమండలి ఇచ్చిన నిర్ణయాన్ని తిప్పి పంపాలి. మళ్ళీ మంత్రిమండలి అదే నిర్ణయాన్ని సూచిస్తే సార్ తప్పక చేయాలి. అంతేగాని గవర్నర్కు రిజెక్ట్ చేసే అధికారం ఎక్కడిది? ఏ ఆర్టికల్లో ఉంది? లేదు కదా అనింది. అంటే వీటో అధికారం అనేది పదే పదే మనకు వార్తల్లోకి వస్తుంటుంది. ఈ వీటో అధికారం గురించి మీరు రాయాల్సి అన్నప్పుడు ఇది 1793లో ఆవిర్భవించింది. ఆ తర్వాత భారత రాజ్యాంగంలో 111లో ప్రస్తావించిన కేంద్రంలో, రాష్ట్రంలో అయితే 200 ఆర్టికల్లో ప్రస్తావించినారు. సో ఇలా రాసుకుంటూ పోవాలి. రీసెంట్గా తెలంగాణలో ఈ సంఘటన జరిగింది. ఇలాంటి సంఘటన రీసెంట్గా మనకు తమిళనాడులో జరిగినాయి, కేరళలో జరిగినాయి, పంజాబ్లో జరిగినాయి, ఢిల్లీలో జరిగినాయి. అంత కాంప్రహెన్సివ్గా రాయాల్సి ఉంటుంది అనమాట. సో 1793లో జరిగింది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది మనకు? 20 ఇయర్స్కి వస్తుంది. మరి 1793కి 20 ఇయర్స్ కలిస్తే 1813లో. ఇందులో శాసన వ్యవస్థలో కానీ కార్మిక వ్యవస్థలో కానీ న్యాయ వ్యవస్థలో కానీ ఎలాంటి మార్పులు చేయలేదు. అందుకే సాధారణంగా పాలిటీ చెప్పేవాళ్ళు ఈ చట్టాన్ని స్కిప్ కూడా చేస్తారు. వాస్తవమే అది కూడా. ఎందుకంటే ఏ వ్యవస్థల్లో మార్పు రాలేదు. విద్యకు సంబంధించి 1 లక్ష మంజూరు చేశారు, కానీ రిలీజ్ చేయలేదు. అదేవిధంగా ఈ క్రైస్తవ మిషనరీలను ఇందులో అలో చేస్తూ చిన్న చిన్న అంశాలు చేర్చినారు. మరి 1833కి వచ్చేసరికి ఏమైనా మార్పులు వచ్చాయా అంటే కొన్ని మార్పులు రావడం జరిగింది. ఏంటా మార్పులు అనంటే రైట్, కార్యనిర్వాహక వ్యవస్థ మనకు మొట్టమొదటి 4 ఉండ్రి కదా. తర్వాత 1784 బ్రిటిష్ ఇండియా చరిత్ర 3 చేశారు. ఇక్కడ గవర్నర్ జనరల్కి మళ్ళీ 4 వచ్చారు, 3+1. ఈ ఒక్క వ్యక్తి ఎవరంటే న్యాయ సభ్యుడు అనమాట, లా మెంబర్ ఆయన. సో మొదలు 1773లో 4 ఉండేవారు, 1784లో 3 చేశారు, మళ్ళీ తర్వాత 4 చేశారు. ఈ కొత్తగా చేరిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన న్యాయ సభ్యుడు. ఇప్పుడు ఇదే పదవి మనకు అటార్నీ జనరల్ రూపంలోకి మారింది. రైట్, ఆర్టికల్ 76లో ఉంటుంది. రాష్ట్రానికి అయితే ఆర్టికల్ 165లో అడ్వకేట్ జనరల్ రూపంలో ఉంటుంది. అంటే అప్పుడు పుట్టిన పదవిగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. రైట్. సో ఇక్కడ ఇంకొక చిన్న మార్పు ఏంటంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్లో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చేశారు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. మరి మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా విలియం బెంటిక్ నిలిచారు. అంతేకాదు 1835లో న్యాయ వ్యవస్థలకు సంబంధించినవన్నీ క్రోడీకరించడానికి ఒక న్యాయ కమిషన్, లా కమిషన్. సో ఈ రోజు కూడా మనకు లా కమిషన్ ఉన్నది. రైట్, ఇప్పుడు కూడా ఉంది. కాకపోతే ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా న్యాయ కమిషన్ కొనసాగుతోంది. రీసెంట్గానే 22వ లా కమిషన్ కన్స్టిట్యూట్ అయింది. చైర్మన్ రితురాజ్ అవస్థి రాజీనామా కూడా చేసినారు. ఆయన లోక్పాల్లో సభ్యుడిగా వెళ్ళినందుకు రాజీనామా చేశారనమాట. సో ఈ విధంగా అన్ని అంశాలు మనం శాస్త్ర వ్యవస్థ, కార్య వ్యవస్థ, న్యాయ వ్యవస్థలో పెద్దగా మార్పులు రాలేదు. కానీ ఇక్కడ మనకు లార్డ్ మెకాలే నేతృత్వంలో ఏర్పడిన లా కమిషన్ మనకు క్రిమినల్ లాస్ ఇవన్నీ కోడీకరించింది అనమాట. సివిల్ లాస్, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ లాస్. సో ఈ చట్టాలే ఇప్పుడు పేరు మారిపోయినాయి. జూలై 1, 2024లో కొత్త రూపంలోకి రాబోతున్నాయి ఇవి. రైట్. సో జూలై 1, 2024 అంటే ఈరోజు మనం జూన్ 15th, 16thలో ఉన్నాం. ఇంకొక 15 రోజులైతే జూలై 1, 2024 రాబోతున్నది. జూలై 1, 2024న ఈ 3 చట్టాల్లో కొన్ని పేర్లు మారినాయి, కొన్ని అంశాలు మారినాయి, కొన్ని తొలగిపోయినాయి, కొన్ని కొత్తవి వచ్చి చేరినాయి. దీని అన్నిటికి సంబంధించి ఎన్సీఆర్బి ఒక యాప్ కూడా తీసుకొస్తుంది. ఎన్సీఆర్బి సంకలన్ అనే యాప్ కూడా తీసుకొని వస్తా ఉన్నది. ఇవన్నిటికీ ఏది ఆద్యమైన చట్టము అంటే 1835లో ఏర్పడిన లా కమిషన్, అంతకుముందు వచ్చిన మనకు చార్టర్ చట్టము. రైట్. నెక్స్ట్ మళ్ళీ మనకు 1853 చట్టం. 1853
53 చట్టం. ఇందులో శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఇందులో ఏమైనా మార్పులు అంటే గొప్ప మార్పులు అయినాయి. మొట్టమొదటిసారిగా శాసన అధికారాలను, కార్యనిర్వాహక అధికారాలను వేరు చేసిన సందర్భం. ఈ రోజు కూడా అంతే. పార్లమెంట్ చేసే పని ప్రభుత్వం చేయదు, ప్రభుత్వం చేసే పని పార్లమెంట్ చేయదు. పార్లమెంట్ శాసనాలు చేస్తుంది. మనం జిఎస్టి చట్టం చేసింది. రీసెంట్గా మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించింది. రైట్, అగ్రవర్ణాలని పేదలకు రిజర్వేషన్ కల్పించింది. ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించింది. ఎప్పుడో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించింది. ఇవన్నీ చట్టాలే, పార్లమెంట్ చేసింది. వాటిని అమలు చేసే బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థ. ఇవి రెండు సపరేట్గా ఉండాలి. ఆ సపరేషన్ అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది. అంతేకాదు, కార్యనిర్వాహక వ్యవస్థను శాసన వ్యవస్థకు జవాబుదారీగా చేసింది. అంటే ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వారు శాసన వ్యవస్థకు జవాబుదారీగా ఉండాలి. ఈ రోజు కూడా ఉన్నది ఇది. ఈ రోజు ప్రధానమంత్రి, మంత్రిమండలి, పార్లమెంటుకు జవాబుదారీ. అక్కడ మెజార్టీ ఉంటేనే ప్రభుత్వం మనుగడ సాగుతుంది, లేకుంటే సాగదు, రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇది పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యంగా మనం చెప్పుకోవచ్చు. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వం అంటే ఏమనుకున్నాం మనం? ప్రధానమంత్రి, అతని నేతృత్వం మండలి. మరి భారతదేశంలో ఎవరైనా సరే ప్రధానమంత్రి కావాలన్నా, మంత్రి కావాలన్నా పార్లమెంట్ సభ్యుడై ఉండాలి. అది లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు. అక్కడ సభ్యుడైతేనే మంత్రి అవుతాడు. మరి సభ్యుడు కానివాడు మంత్రి కాకూడదు అంటే కాకూడదు. ఒకవేళ అవుతే 6 నెలల్లో సభ్యుడు కావాలి. 6 నెలల్లో కాకపోతే పక్కకి వెళ్ళిపోవాలి, తీసేస్తారు కదా. అంటే ఖచ్చితంగా ఇక్కడ నువ్వు సభ్యుడైనప్పుడే ఇక్కడికి వస్తావు, లేకపోతే నువ్వు రానే రావు. రైట్. సో అండ్ ఇక్కడ నీకు మెజారిటీ ఉన్నంత కాలం మాత్రం నువ్వు కొనసాగుతావు, మెజారిటీ కోల్పోతే నువ్వు కొనసాగవు. అంటే కార్యనిర్వాహక వ్యవస్థ పూర్తిగా ఎవరికి జవాబుదారీగా ఉన్నది? శాసన వ్యవస్థకు జవాబుదారీగా ఉన్నది. సో ఈ విధంగా మనకు పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యానికి శ్రీకారం చుట్టిన చట్టం ఏది అంటే 1853. లైక్ మనం ఇప్పుడు రాజ్యాంగ పరిణామ క్రమాన్ని రాయండి అన్నప్పుడు శాసన వ్యవస్థ అని రాసుకుంటూ వచ్చి, లైక్ ఓకే, బ్రిటిష్ పార్లమెంటే కొనసాగుతూ వచ్చింది భారతదేశానికి. కానీ మొట్టమొదటిసారిగా 1853వ సంవత్సరంలో పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యానికి ఒక బీజం పడింది. శాసన కార్యనిర్వాహక వ్యవస్థలు వేరైపోయినాయి. కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థకు అది జవాబుదారీగా మారింది అని చెప్పి రాస్తే, ఆహా, శాసన వ్యవస్థ పైన ఇంత పట్టుందా ఇతనికి అనుకుంటారు. అంతేకాదు, శాసన వ్యవస్థకు సంబంధించి తాత్కాలిక చట్టమైన ఆర్డినెన్స్ 1862 చట్టంలో వచ్చింది. భారతదేశంలో ది శాసనసభ విధానము మనకు 1919 చట్టంలో వచ్చింది. సమాఖ్య వ్యవస్థ 1935 చట్టంలో వచ్చింది. సో అవి చెప్పలేదు కానీ మీకు ఐడియా ఇస్తున్నాం. విధంగా కార్యనిర్వాహక వ్యవస్థ అని రాసి, భారతదేశంలో కార్యనిర్వాహక వ్యవస్థ అనేది మనకు 1773 చట్టంలోనే కనబడుతుంది. గవర్నర్ జనరల్ ఆయన ఆధీనంలో 4 ఉంటారు. వారి సూచన మేరకు ఆయన పనిచేయాలి. వీటో అధికారం లేదు. 1793 చట్టంలో వీటో అధికారం వచ్చింది. శాసన కార్యనిర్వాహక వ్యవస్థలు 1853లో వేరైపోయినాయి. 1862 చట్టంలో పోర్ట్ఫోలియో విధానం అనేది వచ్చింది. ఇప్పుడు మంత్రులు అదే మనకు, రైట్, పోర్ట్ఫోలియో విధానము అని అంటాం. సో ఈ విధంగా మనం రాసుకుంటాం. న్యాయ వ్యవస్థ గురించి ఏం రాస్తాం? 1773 చట్టం ప్రకారం 1774లో సుప్రీంకోర్టు ఏర్పాటైంది. 1862 చట్టం ప్రకారం హైకోర్టు వ్యవస్థ వచ్చేసింది. మొట్టమొదలు కలకత్తా, బాంబే అండ్ మనకు మద్రాస్ హైకోర్టులు ఏర్పడినాయి. తర్వాత అలహాబాద్ హైకోర్టు అనేది ఏర్పడింది. ఆ తర్వాత 1935కి వచ్చేసరికి మనకు ఫెడరల్ కోర్ట్ అన్నమాట, సమాఖ్య కోర్టు ఏర్పాటైంది. స్వాతంత్రం తర్వాత అదే సుప్రీంకోర్టుగా మారిపోయింది. అంటే ఈ వ్యవస్థలు ఏ విధంగా డెవలప్ అవుతూ వచ్చినాయన్నది మనం ప్రస్తావిస్తామన్నమాట. సో అన్నిటికంటే తక్కువ కాలం అమల్లో ఉన్న చట్టం 1853 చట్టం. ఎందుకంటే 57 విప్లవం మూలంగా ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన పోయింది. బ్రిటిష్ క్రౌన్ డైరెక్ట్గా రూల్ చేసింది. మరి బ్రిటిష్ క్రౌన్ రూల్ చేసిన తర్వాత మనకు 1862 నుంచి వరుసగా పెట్టి చట్టాలు అనేవి వచ్చాయి. ఆ చట్టాల్లో మనకు శాసన వ్యవస్థ ఎలా ఉంది, మనకు రైట్, కార్యనిర్వాహక వ్యవస్థ ఎట్లా ఉన్నది, న్యాయ వ్యవస్థ ఎట్లా ఉంది, అది మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. దయచేసి వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెస్ట్ సిరీస్ని రాయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.